ఇరాన్‌లో ఇప్పుడు ప్రజా తిరుగుబాటులో అరబ్ తెగల తిరుగుబాటు అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. వాళ్ళు లేఖ రిలీజ్ చేసారు ఏకంగా. ఇరాన్‌లోని ఖుజస్థాన్ ప్రాంతంలో అహ్వాజ్ ఏరియా చాలా ముఖ్యమైనది. అక్కడి నుండి దేశంలోని చమురు ఆయిల్ 60-70% వస్తుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది అరబ్ తెగల వాళ్ళుంటారు. వీళ్ళు తాజాగా ఓ ప్రకటన చేసుకొచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన పూర్తిగా తిరస్కరిస్తున్నామని దాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు. మతం, రాజకీయాలు వేరుగా ఉండే లౌకిక సెక్యులర్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలి. అందరికీ సమాన హక్కులుండాలి. ఇరాన్ దేశం విభజన అవ్వకూడదు. కుర్దులు, అజర్బైజానీలు, బలూచులు వంటి అన్ని తెగల మధ్య ఐక్యత ఉండాలి. ఖుజస్థాన్‌లో తవ్వే చమురు డబ్బు సరిగ్గా అక్కడి ప్రజలకు కూడా ఉపయోగపడాలి అన్నటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటన. ఈ ప్రకటనలో వాళ్ళు రెజా పెహ్లవి గత షా కుమారుడు ప్రస్తుతం విదేశంలో ఉన్నాడని, తాత్కాలిక నాయకుడిగా అతన్ని మేము ఆమోదిస్తున్నామని ప్రకటించారు. అతను దేశాన్ని స్థిరపరచడానికి సహాయం చేస్తాడని, ఆ తర్వాత ప్రజలే ఓటేసి ఏ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలని కోరుతున్నారు. ఇది ఇరాన్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పెద్ద మార్పుల సమయంలో వచ్చినటువంటి పెద్ద సంకేతం. ఏం జరుగుతుందో చూడాలి.